సాయి బంధులారా, శ్రీ సాయి సచ్చరిత్ర 29వ అధ్యాయంలో వామన నార్వేకర్ అనేటువంటి భక్తుడి యొక్క వృత్తాంతం ఉంది. ఆ వృత్తాంతం ఏంటంటే, అప్పట్లో బాబావారికి కొన్ని నాణ్యాలు ఇచ్చి ఆ నాణ్యాలను బాబావారు స్పృశించిన తర్వాత మరలా తిరిగి ఆ భక్తులకు ఇస్తే వారు పూజా మందిరంలో పెట్టి పూజించుకునేవారు. ఆ విధంగా జరుగుతూ ఉండేది. ఈ వామన నార్వేకర్ అనే భక్తుడు కూడా ఒక నాణ్యాన్ని ఇచ్చాడు. ఆ నాణ్యాన్ని ఇస్తే బాబావారు ఆ నాణ్యం వైపు చూసి జేబులో వేసుకున్నారు. ఆ తర్వాత శ్యామ చెప్పారు, బాబా మీరు దాన్ని స్పృశించి ఆయనకిస్తే పూజా మందిరంలో పెట్టుకోవాలని ఆలోచనతో ఉన్నాడు, కాబట్టి తిరిగి ఇచ్చేయండి అంటే, నేను ఇవ్వను, అది ఇవ్వాలంటే 25 రెట్ల డబ్బుని నాకు ఇవ్వాలి అంటాడు బాబావారు. అప్పుడు ఆయన 25 రెట్ల డబ్బుని తీసుకొచ్చి బాబావారికి ఇస్తారు. అయినా కూడా ఇవ్వడు. అప్పుడు బాబావారు అన్న మాట ఏంటంటే, ఇది చాలా విలువైనటువంటిది, ఇది మన కోశాగారంలో ఉంచు, రోజు నువ్వే పూజించు అని శ్యామాకిస్తారు. ఇంతకీ ఆ నాణ్యంలో ఏముంది అంటే, ఒకవైపు సీతారాముల చిత్రం ఉంది, మరొక వైపు భక్తాంజనేయుడి యొక్క చిత్రం ఉంది. మరి బాబావారికి శ్రీరాముడన్నా, సీతమ్మ వారన్నా, హనుమంతుడన్నా ఎందుకంత ప్రేమ, ఎందుకంత ఆప్యాయత, ఎందుకంత గౌరవం అన్నది ఇక్కడ ప్రశ్న. మనం బాబావారి చరిత్రను పరిశీలించినట్లయితే, ఆయన మత సామరస్యాన్ని కోరుకున్నా కూడా మీరు బాగా పరిశీలించినట్లయితే ఆయన హిందూ మతం వైపు, సనాతన ధర్మం వైపు ఒరిగినట్లే అనిపిస్తుంది. నేను గత వీడియోలో కూడా చెప్పాను, బాబావారు మహాసమాధి చెందిన తర్వాత ఏ సాంప్రదాయంలో అంత్యక్రియలు జరపాలి అనే చర్చ జరిగినప్పుడు సంతకాలు సేకరిస్తే 1503 సంతకాలు హిందూ సాంప్రదాయంలో అంత్యక్రియలు జరపాలని, 730 సంతకాలు మాత్రమే ముస్లిం సాంప్రదాయంలో అంత్యక్రియలు జరపాలని వచ్చినటువంటిది గత వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే బాబావారి సంకల్పం హిందూ సాంప్రదాయంలో తన అంత్యక్రియలు జరపాలి, మురళీధరుని కోసం నిర్మించినటువంటి బూటీవాడాలో తాను ఉండాలి అనేది బాబావారు దేహంతో ఉన్నప్పుడే చెప్పారు. అప్పుడు నేను బూటీవాడాలో ఉంటాను అని చెప్పినటువంటి మాటకి కట్టుబడి రామచంద్ర పటేల్ అనేటువంటి ఒక భక్తుడు ముందు నిలబడి అందరినీ ఐక్యం చేసి, ఆనాటి యువకులందరినీ ఐక్యం చేసి బాబావారిని హిందూ సాంప్రదాయంలో అంత్యక్రియలు జరిపేలాగా నిలబడ్డాడు. ఆయన పేరు రామచంద్ర పటేల్. కాబట్టి మొదటి నుంచి మనం పరిశీలిస్తే ఆయన ఎందుకు శ్రీరామనవమి జరిపించారు, ఆయన ఎందుకు తులసి వనాన్ని అక్కడ పెట్టారు ద్వారకామాయిలో, ఆయన ఎందుకు మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు, ఆయన ఎందుకు రామ విజయాన్ని చదివించుకున్నారు, ఆయన ఎందుకు విజయదశమి రోజే మహాసమాధి అయినారు, ఇవన్నీ కూడా ఆలోచింపదగినటువంటి ప్రశ్నలే. స్పష్టత లేకపోయినా బాబావారికి సంబంధించిన జనన వృత్తాంతం కానీ, బాబావారికి సంబంధించిన మతానికి సంబంధించిన వృత్తాంతం కానీ ఒక స్పష్టత లేకపోయినా ఒక అవగాహన అయితే మనకు వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువుల చేతే మందిరాలు నిర్మింపజేసుకుంటూ ఉన్నారు, హిందువుల చేతే షోడశోపచార పూజలు నిర్వహించుకుంటూ ఉన్నారు, హిందూ బ్రాహ్మణులే ఆయనకు పూజలు నిర్వహిస్తున్నారు. ఇదంతా బాబావారి సంకల్పం ప్రకారం జరుగుతున్నదే తప్ప మరొకటి కాదు. హిందువులు మాత్రమే ఆయన్ని సొంతం చేసుకున్నారు. ఏ ముస్లిం కూడా బాబావారిని సొంతం చేసుకున్న దాఖలాలు లేవు, ఏ క్రిస్టియన్ కూడా బాబావారిని సొంతం చేసుకున్న దాఖలాలు లేవు. స్పష్టంగా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో హిందువులు మాత్రమే బాబావారిని సొంతం చేసుకుని పూజిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా అని వెతికేటువంటి క్రమంలో కొంతమంది బాబావారి చరిత్రను పరిశీలించిన వారు ఉన్నారు, పరిశోధించిన వారు కూడా ఉన్నారు. 1975లో జరిగినటువంటి విషయాన్ని మీ ముందు నేను ప్రస్తావిస్తాను. దీనికి సంబంధించిన గ్రంథం, ఆ గ్రంథం పేరు విశిష్ట యోగి షిరిడి సాయిబాబా. ఇది నేను కొన్ని సంవత్సరాల ముందు కొన్నాను. మరి బాబావారు ఎప్పుడు ఎందుకో దీన్ని గుర్తు చేసి దీన్ని చదివేలాగా చేశారు. ఈ గ్రంథాన్ని రచించిన వారు ఎంవి కామత్, విబి ఖేర్ అనేటువంటి ఇద్దరు ఈ గ్రంథాన్ని రచించారు. కాబట్టి ఈ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని పరిశోధనాత్మక విషయాలని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కాస్త లెంగ్తీగానే ఉంటుంది, కాస్త అడ్జస్ట్ చేసుకొని వినడానికి ప్రయత్నం చేయండి. దీనికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చాను నేనంటే కనుక, ఇది పరిశోధనాత్మక గ్రంథం, అంటే ఒక భక్తుడు రాసినటువంటి గ్రంథం కాదు, తటస్థ వైఖరితో రాసినటువంటి గ్రంథం కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా. అందులోనూ ఈ గ్రంథానికి ముందు మాట రాసినటువంటి వారు సామాన్యులు కాదు. భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు, రాష్ట్రపతిగా 35 రోజులు పనిచేసిన వారు,
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు హిదయతుల్లా గారు. హిదయతుల్లా మనం అనేకసార్లు వినుంటాం. 1980 ఆ ప్రాంతంలో వినుంటాం ఆ పేరుని. అందులో కేర్ అనేటువంటి ఒక పరిశోధకుడు లేదా ఒక రచయిత స్వయంగా పత్రిక గ్రామానికి వెళ్ళి ఆయన చేసినటువంటి పరిశోధనని ఈ గ్రంథంలో వివరించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆయన పత్రిక గ్రామానికి వెళ్ళినప్పుడు దినకర్రావు వాసుదేవ చౌదరి గారి ఇంట్లో ఉన్నారు. దినకర్రావు వాసుదేవ చౌదరి గారి ఇంట్లో ఉన్నారు. వారు ఆతిథ్యం ఇచ్చారు. ఆయనతో మాట్లాడేటువంటి క్రమంలో బాబావారికి సంబంధించినటువంటి ఒక చర్చ వచ్చింది. ఆ చర్చ ఏదైతే ఉందో అది బాబావారి గురించి ఈయన చేయాలనుకున్న పరిశోధనకి అది మూలంగా నిలిచింది. దానికి సంబంధించి ఈ పుస్తకంలో ఉన్న వాక్యాలను యాజ్ ఇట్ ఈస్గా మీకు చదివి వినిపిస్తాం. ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన ఆయన తండ్రి వాసుదేవరావు పత్రిలోని బావు భూసారిని చూపిస్తూ సాయిబాబా వంశస్థులైన ఆ కుటుంబం దుస్థితిని గురించి బాధపడ్డారట. మరునాడు దినకర్రావు గారి వద్దకు మహమ్మదీయ క్లయింట్లు వచ్చారు. వారికి తెలిసినంత వరకు సాయిబాబా పత్రిలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయనను బాల్యంలోనే ఒక వలి తీసుకుని వెళ్ళాడు. తరువాత ఏమైందో వారికి తెలియదు అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది బాబావారికి సంబంధించినటువంటి మొట్టమొదటి వాంగ్మూలంలాగా దాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే పత్రిలోని ప్రతి బ్రాహ్మణ కుటుంబాన్ని ఆయన ఆరాధీయడం, వాటికి సంబంధించినటువంటి గోత్రాలు ఇవన్నీ రాయడం జరిగింది. ఆ పత్రిలో ఉండేటువంటి ప్రతి బ్రాహ్మణ కుటుంబంలోనూ కామన్గా 2 దేవతామూర్తులు ఉండేవారు. వారెవరంటే రేణుకామాత లేదా యోగీశ్వరి మాత. అయితే పత్రిక గ్రామంలో ఒక్క కుటుంబానికి మాత్రమే కులదైవం వేరు. ఆ కులదైవం ఎవరు అంటే హనుమంతుడు. కాబట్టి ఆ కుటుంబం గురించి ఆరాధీయడం మొదలుపెట్టారు. భూసారి కుటుంబం. అక్కడి నుంచి ఆరాధిస్తూ వచ్చేటువంటి క్రమంలో హనుమంతుడు ఎప్పుడైతే ఆ భూసారి కుటుంబానికి కులదైవంగా అనిపించిందో వారికి సచరిత్రలోని అనేక విషయాలు గుర్తొచ్చాయి. అంటే బాబావారు ఎందుకు శ్రీరామునికి అంత గౌరవం ఇచ్చేవారు, హనుమంతునికి అంత గౌరవం ఇచ్చేవారు, శ్రీరామనవమి ఉత్సవాన్ని ఎందుకు జరిపించేవారు, ఇవంతా కూడా వారికి గుర్తొచ్చాయి. మరొక విశేషం ఏంటంటే పత్రిలో లెండి నది అనేది ఒకటి ఉందట. లెండి నది. బాబావారు కూడా లెండి బాగ్ అని పేరు పెట్టాడు. కాబట్టి అదొక్కరవ మ్యాచ్ అయింది. మరొకటి కూడా బాబావారు మాట్లాడేటువంటి మరాఠీ భాష ఏదైతే ఉందో ఆ యాస ఏదైతే ఉందో అదే యాసని పత్రిలో ఉన్నటువంటి అందరూ మాట్లాడడం కూడా గమనించారు. చదువుకున్నవారు, చదువుకోని వారు, వీరందరూ కూడా బాబావారు మాట్లాడినటువంటి ఆ భాషనే ఆ యాసనే మాట్లాడేవారు. మహల్సాపతి చెప్పినటువంటి కొన్ని స్టేట్మెంట్ల ప్రకారం, దాసగన్ గారు రాసినటువంటి కొన్ని స్టేట్మెంట్ల ప్రకారం కూడా పత్రి గ్రామానికి సంబంధించి కొంతమంది భక్తులు వచ్చినప్పుడు ఆ ఊర్లో ఉండేటువంటి వారిని కూడా బాబావారు వాకప్ చేశారని కూడా తెలుస్తూ ఉంది కొన్ని ప్రమాణాలను బట్టి. ఆ తర్వాత ఆ భూసారి కుటుంబానికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆరాధిస్తే హైదరాబాద్లో వారికి ఒక మూలం దొరికింది. ఆ మూలం ఎవరంటే ప్రొఫెసర్ రఘునాథ మహారుద్ర. ఈయన పత్రిలో జన్మించాడు, చదువుకుంటూ వెళ్ళాడు, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పనిచేసినాడు, ఆ తర్వాత కలకత్తాలో కూడా పనిచేసినాడు. ఈయనకి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత వారి వంశక్రమంలో మొత్తం తెలియదు కానీ చివరి 3 తరాల గురించి మాత్రం తెలుసుకున్నారు. ఆ 3 తరాలు ఇప్పుడు నేను స్క్రీన్ మీద వేస్తున్నటువంటివే ఆ 3 తరాలు. అందులో రఘుపతి, దాదా, హరిబావు, అంబాదాస్, బలవంత్. వీరిలో హరిబావుని సాయిబాబాగా వారు ధృవీకరించడం జరిగిందనమాట. ఇక్కడ పుస్తకంలో ఉన్నటువంటి మరికొన్ని వాక్యాలు కూడా మీకు వినిపిస్తా. హరిబావు, అంబాదాస్, బలవంతులు పత్రిని విడిచి ఎటో వెళ్ళిపోయారని తనకు చిన్నతనంలో నానమ్మ చెప్పిందని ప్రొఫెసర్ భూసారి చెప్పారు. బహుశా హరిబావు దైవాన్వేషణలో వెళితే అంబాదాస్, బలవంతులు అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఉండవచ్చు అని రాయడం జరిగింది. నాకు ఏది గుర్తొచ్చిందంటే బాబావారు 4 మిత్రుల అన్వేషణం అనేటువంటి కథ ఉంది సచ్చరిత్రలో. 4 మిత్రులు దైవం కోసం వెతుకుతూ అడవిలో వెళ్ళారు. ఆ సందర్భంలో మార్గదర్శి లేకపోతే అడవిని దాటడం కష్టం అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ కథ జరుగుతుంది. ఆ కథ గుర్తొస్తుంది ఈ విషయం మనం చదివినప్పుడు. ఈ విధంగా ఈ పుస్తకం నిండా పరిశోధనలే ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు మాత్రమే నేను స్పృశించాను. మీకు అవకాశం ఉంటే దీన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. అమెజాన్లో ఈ పుస్తకం దొరుకుతుంది, అవైలబిలిటీ ఉంటుంది జేకో పబ్లికేషన్స్లో. ఈ పరిశోధన ఎప్పుడైతే వెలువడిందో అప్పుడు
ఆ పత్రిలో ఉన్నటువంటి కొంతమంది ఒక కమిటీగా ఏర్పడి ఆ స్థలాన్ని కొనడం, అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ప్రతి గురువారం అక్కడ పూజలు చేయడం, ఇదంతా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మనకు కూడా తెలుసు, ఉద్ధవ్ ఠాక్రే గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పత్రి గ్రామాన్ని డెవలప్ చేయాలని 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కూడా సంకల్పించడం, ఆ తర్వాత షిరిడీలో ఉండేటువంటి వారందరూ కూడా ఎదురు తిరగడం, సంస్థానం కూడా ఎదురు తిరగడం. ఎందుకంటే పత్రి గ్రామంలో జన్మించాడు అన్నటువంటి దాన్ని నిర్ధారణ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినా కూడా షిరిడీలో ఉండేటువంటి కొంతమంది భక్తులు ఎదురు తిరగడం వల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, బాబావారిని కులానికి, మతానికి, జాతికి అతీతంగా చూడడం మనం నేర్చుకోవాలి. ఆ క్రమంలోనే మనం సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. బాబావారిని వాటికి అంటగట్టి సంకుచితంగా చూసేటువంటి దృక్పథం అది మనది కాదు. అలా చూడడం వల్ల ప్రయోజనమేమీ లేదు. కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు అని సంబోధించేటువంటి మనం ఆయనను ఒక పరిమితమైనటువంటి కొన్నిటికి మాత్రమే బంధించి వేయడం అన్నది సరైనది కాదనేటువంటి నా ఉద్దేశం. అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఆ పరిశోధన అంశాలను కూడా మీ ముందు ఉంచాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.